అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. అజ్ఞానం, అజ్ఞానభూతం ఆవరించి మార్గం తప్పిన వారు ముస్లిం సమాజంలోనూ మనకు కానవస్తారు. ఈ కోవకు చెందిన వారిలో నిరక్షరాస్యులు, స్త్రీలు ఎక్కువగా ఉంటారు. వీరు చిత్తశుద్ధితోనే ఎన్నో పుణ్యకార్యాలు చేయడానికి ఉపక్రమిస్తారు. కానీ కలిమయే తొయ్యబా అంటే ఏమిటో, అది కోరేదేమిటో తెలుసుకోవడానికి ఎంతమాత్రం ఇష్టపడరు. వారి ఆశయం, లక్ష్యం గొప్పవే కావచ్చు, కానీ ఆచరణలో అజ్ఞానం, అవివేకం చోటు చేసుకున్నాయి. అజ్ఞానం వల్ల మనిషి ఎన్నటికీ సాఫల్యం పొందలేడు. అజ్ఞానం మనిషిని కారు చీకటిలో నుండి కాంతి రేఖల్లోకి రానివ్వదు. అజ్ఞానం వల్ల మనిషి నమాజులో 2 సజ్దాలకు బదులు 3 సజ్దాలు చేస్తే దానివల్ల ప్రయోజనం లేదు. రోజా ఉపవాసపత్రం పాటించే ఒకతను తెలియక ఎక్కువసేపు రోజా ఉండిపోతే ఎక్కువ పుణ్యం లభిస్తుందని తలిచి రాత్రి ఇషా నమాజ్ దాకా ఉపవాసాన్ని విరమించకపోతే దానివల్ల అతనికి కలిగే ప్రయోజనం ఏమీ లేదు. పైపెచ్చు అతివాదంతోనే కూడిన ఇలాంటి ఆరాధనలకు దైవ ప్రసన్నతను చూరగొనే బదులు బెడిసికొట్టవచ్చు. ఇస్లాం జ్ఞానం చెప్పవచ్చిందేమిటంటే, ఇస్లాం అస్సలు బుద్ధి జ్ఞానాలపై ఆధారపడి ఉంది. ఇస్లాం అంటే జ్ఞానం అనే అర్థం వస్తుంది. జ్ఞానం ద్వారా మనిషి హలాల్ ఏదో, హరాం ఏదో గ్రహిస్తాడు. జ్ఞానం ద్వారానే అతడు సన్మార్గం ఏదో అపమార్గం ఏదో తెలుసుకోగలుగుతాడు. బుద్ధి జ్ఞానాల వల్లనే మనిషి నిబంధనలకు కట్టుబడి ఉంటాడు. ఇతర మతాలపై ఒకసారి దృష్టి సారించండి. ఆ మతస్థుల్లో ఎందరో తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు కలవారు అగిపిస్తారు. ఒక సామాన్యుడు మొదలుకొని దేశాధికారి వరకు వివిధ అంతస్తులు కలవారు ఉన్నారు. వారు కూడా దేవుణ్ణి నమ్ముతారు, ప్రార్థనలు చేస్తారు. అయితే వారంతా ధర్మావలంబనలో జ్ఞానంతోనే, ప్రమేయం లేకుండా కేవలం ఊహలపై నడుస్తూ ఉంటారు. అంధవిశ్వాసాల, మూఢనమ్మకాలపై సాగిపోతూ ఉంటారు. మరికొందరు సంశయాల్లో ఊగిసలాడుతూ ఉంటారు. వీటికి పూర్తిగా భిన్నమైనది ఇస్లాం. కలిమా లా ఇలాహా ఇల్లల్లా, అల్లా తప్ప వేరే ఆరాధ్య దైవం లేడు. ఇది ఇస్లాం మౌలిక విశ్వాసం. ఈ కలిమాను మనస్ఫూర్తిగా విశ్వసించి నోటితో ఉచ్చరించిన మరుక్షణమే ఒక వ్యక్తి ముస్లిం అయిపోతాడు. ముస్లిం అంటే అది విధేయుడు అనే అర్థం. అంటే దైవ విధేయతను పాటించేవాడు, దైవాదేశాలను నిర్వర్తించేవాడన్నమాట. లా ఇలాహా ఇల్లల్లాహ్ను అతను విశ్వసించాడంటే అల్లా ధ్యాసం తప్ప ఇతర ధ్యాస బంధాలన్నిటినీ త్రెంచి పారేశాడన్నమాట. అతని ప్రపంచంలో ఎవరికి దాసుడు కాడు. ఎవ్వరి ముందు తల వంచాల్సిన పని లేదు. ఎవరి ముందు చేయి చాపి అర్థించిన అవసరం లేదు. అతను అల్లా ఆశ్రయం పొందాడు. అల్లాయే అతనికి సర్వస్వం. కల్మా యొక్క విస్తృత భావాన్ని హృదయాంతరాల్లో పదిలపరుచుకున్నప్పుడు మాత్రమే అతను చేసే సత్కార్యం, దాన ధర్మాలు దైవ సమక్షంలో విలువ ఉంటుంది. నేడు కల్మాను స్వీకరించిన వారిలోనూ బహుదైన ధోరణి ప్రబలింది. ముస్లిం సమాజంలో చాలామంది తమ పూర్వీకుల పేరు మీదనో, మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పేరు మీదనో ఏవేవో పనులు చేస్తూ ఉంటారు. వారి సంకల్పం శృతి శంకించలేము. వారికి అల్లా పట్ల విశ్వాసం లేదని కూడా చెప్పజాలము. ఆఖరికి ఒక త్రాగుబోతును కూడా
ఇతనిలో దైవ భావన లేదని ఆనాజాలము. అతనిలో కూడా దేవుని పట్ల దేవుని అంతిమ అంశం సందేహ సందేశహరుని పట్ల భయభక్తులుంటాయి. అయితే అల్లా పట్ల భయభక్తుల కంటే అధికంగా అతను తన మనోవాంఛలకు లొంగిపోయి శైతాన్ వ్యూహంలో దారుణంగా చిక్కుకొని షరాబుకు బానిసైపోయాడు. ఫలితంగా అతని విశ్వాసానికి ఆచరణ పొంతన లేకుండా అయిపోయింది. అతని ఆచరణ పేడ త్రోవ పట్టింది. దీన్ని బట్టి తెలిసేదేమిటంటే ఆ త్రాగుబోతు యొక్క కలిమ స్వచ్ఛంగా లేదు. కలిమ స్వదర్శనం సారాంశానికి అతడు ఇంకా గ్రహించలేదన్నమాట. దివ్యఖురాన్లో విశ్వప్రభువు తన అంతిమ సందేహాలలో సల్లల్లాహు అలైహి వసల్లంని ఉద్దేశించి ఇలా అంటున్నాడు: ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లా తప్ప మరెవరు ఆరాధనకు అర్హులు కారనే విషయాన్ని బాగా తెలుసుకోండి. ఇంకా మీ స్వయం కృతాపరాధాలు మన్నింపుకై విశ్వాసులైన పురుషుల కోసమే విశ్వాసులైన స్త్రీల కోసమే దైవాన్ని వేడుకోనండి. చూసారా అల్లా ఎలా హెచ్చరిస్తున్నాడు. చివరికి తన ప్రవక్తల్ని కూడా ఆయన విడిచిపెట్టనంటున్నాడు. అల్లా తన దైవత్వంలో వేరొకరి భాగస్వామ్యాన్ని సూతరము సహించనంటున్నాడు. ఈ విషయాన్ని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా తన అనుయాయులకు అనేకసార్లు గుర్తు చేసేవారు. దైవప్రవక్తలు కూడా మానవులేనని, అయితే వారి వద్ద దేవుని సందేశం వస్తుందని, వారు అనేక జాతులలో అనేక ప్రాంతాలలో జన్మించారని ప్రజలకు బోధించేవారు. దైవ సందేశం తనతో పరిపూర్తి అయిందని, తన తర్వాత మరో ప్రవక్త ఇక రారని కూడా ఆయన ఉద్దేశించారు. ఇస్లామీ ధర్మవేత్తలు మనకెంతో మేలు చేశారు. ఇస్లాం మౌలిక విశ్వాసాలను వారు కలిమాలో ఇమిడ్చి మనకు వివరించారు. ఈ కారణంగానే ఎవరైనా ఇస్లాం స్వీకరిస్తే వారికి మొట్టమొదట మౌలిక విశ్వాసాలను తెలియచేయటం జరుగుతుంది. వారిచే లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్, అల్లా తప్ప మరో ఆరాధ్య దైవం లేడని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సందేశహరుడు అనే కలిమాను ప్రకటింపజేశారు. కలిమాలో అల్లా కోసమే, ముహమ్మద్ కోసమే వేరెవరు వాక్యాలున్నాయి. లా ఇలాహా ఇల్లల్లాహ్ అనేది అల్లాకు వర్తించగా, ముహమ్మద్ రసూల్ అనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు వర్తిస్తుంది. కలిమాయ తొయ్యబాలో ఈ తేడాను జాగ్రత్తగా తెలుసుకొని దాని కనుగుణంగా ఆచరించాలి. లేకపోతే కలిమా ఉద్దేశమే మారిపోతుంది. కలిమాను సరిగా ఆకలింపుకోకపోతే దేవుడు, ప్రవక్త, సహాబీ, వలీ అల్లాహ్, గైరుల్లాహ్ మధ్య ఉండవలసిన తేడా అంతమైపోతుంది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.